విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన చిత్రం లైలా. విడుదలకు ముందే ఈ సినిమా వార్తల్లో నిలిచింది. ఓవైపు సినిమా ట్రైలర్ తో అంచనాలు పెరగగా చిత్ర యూనిట్ సైతం గట్టిగానే ప్రమోషన్స్ చేపట్టింది. ఇదిలా ఉంటే లైలా మూవీ కాంట్రవర్సీలతోనూ వార్తల్లో నిలిచింది. మరి భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుంది? విశ్వక్ సేన్ ఖాతాలో ఇప్పటికైనా ఓ విజయం పడిందా? ఈ రివ్యూలో చూద్దాం. విశ్వక్ సేన్ నటించిన లైలా సినిమా ఫిబ్రవరి 14న విడుదలైంది. ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ, అభిమన్యు సింగ్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, పృథ్వీరాజ్ తదితరులు నటించారు. ఈ సినిమాకు రామ్ నారాయణ్ దర్శకత్వం వహించగా జేమ్స్ లియోస్ సంగీతం అందించారు. షైన్ స్క్రీన్స్ పైన సాహు గారపాటి నిర్మించారు. సోను మోడల్ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఒక బ్యూటీ పార్లర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తాడు. ఆ ప్రాంతంలో మహిళల్లో అతనికి మంచి గౌరవం ఉంటుంది. కేవలం అందంగా మేకోవర్ చేయడమే కాకుండా అవసరమైనప్పుడు వారికి సహాయం కూడా చేస్తారు. ఒకసారి ఓ కస్టమర్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే సోను ఆమె భర్త చేస్తున్న ఆయిల్ బిజినెస్ కు తన ఫోటోను వాడుకోవాలని సూచిస్తాడు. అయితే స్థానిక పురుషులు, ముఖ్యంగా ఎస్ఐ శంకర్, అలాగే మేకల వ్యాపారి రుస్తుంకు సోను అంటే అసహ్యం. ఓ అనుకోని ఘటనలో సోను చేయని నేరంలో ఇరుక్కుంటాడు. పోలీసులు, రుస్తుం గుంపు అతని వెంట పడతారు. దీంతో తప్పించుకునేందుకు గెటప్ మార్చి లైలాగా మారుతాడు. కానీ అసలు సోను పైన ఆరోపణలు ఎందుకు వచ్చాయి? నిజానికి అతన్ని ఫ్రేమ్ చేసిన వారు ఎవరు? రుస్తుం ఎందుకు కక్ష పెంచుకున్నాడు? లైలాగా మారిన తర్వాత అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? జెన్నీతో ప్రయాణం ఏ మలుపులు తిరుగుతుంది? చివరికి తనని మోసం చేసిన వాళ్లకు లైలా ఎలా సమాధానం చెప్పాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. విశ్వక్ సేన్ తన నటనతో యూత్ ను ఆకట్టుకుంటాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే కథలో కొత్తదనం లేనప్పుడు ఏం చేయలేమన్నట్లుంది పరిస్థితి. లైలా కథనం కూడా అలాగే ఉంటుంది. కొన్ని సన్నివేశాలు రొటీన్ గా అనిపించాయి. ఏదో పాత సినిమా చూసిన భావన అయితే కలుగుతుంది. సినిమాలో కొత్తదనం అసలు కనిపించదు. అయితే సినిమా అంత బాగాలేదా అంటే అలా కూడా చెప్పలేదు. విశ్వక్ సేన్ లైలా పాత్రకు 100% న్యాయం చేశారని చెప్పొచ్చు. నటుడిగా విశ్వక్ సేన్ సినిమాను ఒంటి చేత్తో నడిపించాడు. ఇక హీరోయిన్ కు సినిమాలో పెద్ద ప్రాధాన్యత అయితే లేదనే చెప్పాలి. కామెడీ సీన్స్ బాగున్నాయి. అయితే కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తాయి. రుస్తుం పాత్రలో అభిమన్యు సింగ్ నటన అయితే చాలా బాగుంది. ఇక సునీసిత్ కూడా ఇందులో నటించారు. కామాక్షి భాస్కర్లా డీ గ్లామర్ రోల్లో మెప్పించింది.